నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 29 కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగితే అందులో 25 కార్పొరేషన్లు బీజేపీ దాని మిత్రపక్షమైన మనకు ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ఉన్న శివసేన పార్టీలు కలుపుకొని మరి మహాయుతి కూటమి గెలిచింది. 25 మన మున్సిపల్ కార్పొరేషన్లో విజయ బావుట ఎగరవేసింది. ఇవన్నిటి ఒకెత్తు అయితే బృహన్ముంబై అనే మన కార్పొరేషన్లో జరిగిన ఎన్నికలు ఆసక్తి రేపినాయి. 227 స్థానాలు గల అక్కడ 114 మ్యాజిక్ ఫిగర్ కార్పొరేటర్లు ఉన్నారు. అందులో 114 గాను మరి 118 ఇద్దరు కలిపి మహాయుతి కూటమి ఇటుపక్క బీజేపీ 89 స్థానాలు గెలుచుకున్నది. అట్లాగే 29 స్థానాలతో మరి ఏకనాథ్ షిండే ఆధ్వర్యంలో ఉన్న శివసేన గెలుచుకొని మొత్తం మీద 118 స్థానాలు ఇద్దరు కలిపి ఒక మ్యాజిక్ ఫిగర్కు దాటి 4 గెలుచుకున్నారు. గత 30 ఏళ్ళుగా 3 దశాబ్దాలుగా థాక్రే కుటుంబం దానికి సంబంధించిన మిత్రపక్షాలచే పాలించబడ్డ బృహన్ముంబై కార్పొరేషన్ ఇవాళ పూర్తి స్థాయిలో మరి బీజేపీ మహాయుతి కూటమి ఏకనాథ్ షిండేకి దక్కింది. ఇందులో లెక్క చూస్తే నిజంగా చెప్పాలంటే పెద్ద విజయం ఏం కాదు, కేవలం 4 సీట్ల దాటే ఉన్నారు. గతం కంటే బీజేపీ 82 సీట్లతో మొన్నటిదాకా ఏకపార్టీగా ఉన్న బీజేపీ 82 నుంచి 89కి 7 సీట్లు ఎగబాకి 7 సీట్లు ఎక్కువ గెలుచుకుంది. అట్లాగే ఏకనాథ్ షిండే చీలిపోయింది మొన్నమని, ఆ తర్వాతనే కనుక ఆ ఏకనాథ్ షిండే సారథ్యంలోని పార్టీకి 29 సీట్లు రావడం చూస్తే ఒరిజినల్గా చెప్పాలంటే థాకరే బ్రదర్స్ చీలిపోవడం ఒక లోపం అయితే, ఆనాటి బాల్ థాకరే స్ఫూర్తి లేదు అని ఏకనాథ్ షిండే బయటకు రావడం అంటే ఒకటి మనకు శివసేన చీలిపోవడం ఫస్ట్ మైనస్ దానికి. ఎందుకంటే శివసేన కలిపి ఉందనుకోండి, అప్పుడు ఉద్ధవ్ థాకరే 65 సీట్లతో సెకండ్ పార్టీగా ఉన్నారు. అంటే ఆఫ్టర్ బీజేపీ 89 సీట్లతో ఉంటే వెంటనే ఈ 227 కార్పొరేటర్లలో రెండో స్థానంలో 65 స్థానాలతో మనకు ఉద్ధవ్ థాకరే ఉన్నది. తర్వాత స్థానానికి వస్తేనే 29తోని మనకు ఏకనాథ్ షిండే పార్టీ ఉన్నది మూడోది. అట్లా చూసుకుంటే మరి 29 స్థానాలతో మనకు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని స్థానాలు గెలుచుకున్నది. అట్లాగే ఉద్ధవ్ థాకరే అన్న బాల్ థాకరే పెద్ద కొడుకు అయిన రాజ్ థాకరే 6 సీట్లతో పరిమితం కావాల్సి వచ్చింది. అంటే చూడండి, ఒకవేళ నిజంగా శివసేన చీలిపోకపోతే 65, 6, 71 ప్లస్ 29 స్థానాలు ఏకనాథ్ షిండే కలిపితే అంటే 70, 30, 90 అంటే 100 సీట్లు చేరుకునేవాళ్ళు. అంటే 100 సీట్ల బలం ఈ ముగ్గురికి కలిపి ఉన్నది. వేరు వాడడం వల్ల ఇవాళ పార్టీల చీలిక వల్ల బీజేపీ లాభపడ్డది. ఆనాడు కూడా అంతే. మొన్నటికి మొన్న ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో శివసేనను చీల్చడం అనే కదా శివసేన చీలిక వర్గం నేత ఏకనాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి, తర్వాత ఇప్పుడు మొన్నటి ఎన్నికలు చూసుకుంటే బీజేపీకి ఎక్కువ సీట్లు రావడం వల్ల మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అయ్యారు. అందుకని దేవేంద్ర ఫడ్నవీస్ను ఇవాళ దాదాగా మహారాష్ట్రలో ఒక ఉద్దండునిగా పేర్కొంటూ పెద్ద ఎత్తున ప్రేజ్ చేస్తున్నారు. అంటే బృహత్ ముంబై ఇక ఠాక్రేల పని అయిపోయింది, మేము వచ్చామని. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఓ వ్యాఖ్య చేసింది. నన్ను బొంబాయిని చెల్లగొడతా అన్నారు, రకరకాలుగా వేధించారు, మరి వాళ్ళనే బొంబాయి ప్రజలు వెళ్ళగొట్టారు అని కూడా రకుల్ ప్రీత్ సింగ్ బీజేపీ ఎంపీ ఆమె కూడా మొన్న మాట్లాడింది. అందుకనే నూతిన వడ్డోళ్ళ మీద 100 రాళ్ళు అన్నట్టు ఉద్ధవ్ థాకరే ప్రభావం పెద్దగా పోలే. యాక్చువల్గా 65 సీట్లకు బలంగానే ఉన్నారు. కానీ చీలిపోవడం వల్ల తన అన్న మొన్నటిదాకా వ్యతిరేకం, మన అన్నదమ్ములు కలుద్దామని మొన్న కలిశారు, కానీ అంతకుముందు లేదు కదా. రాజ్ థాకరే ఉద్ధవ్ థాకరే ఉత్తర దక్షిణ ధృవాలుగా ఉండేవాళ్ళు. అట్లానే ఇటు పక్కన ఏకనాథ్ షిండే చీలిపోయి చేస్తున్నారు. ఇప్పుడు ఈ స్థితిలో మిగతా అన్ని మున్సిపాలిటీలు ఒక ఎత్తు అయితే, ఎట్లాగూ మహాయుతి కూటమే ఆ 25 మున్సిపాలిటీలు మనకు 24 అంటే ముంబై కాక మిగతా 24 స్థానాలు 24 కార్పొరేషన్లు గెలుచుకున్నట్టే లెక్క. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే వేరే ప్లాన్ చేసేమైనా ఏకనాథ్ షిండేను మళ్ళీ కలుపుకుంటారనే ఒక మాట కూడా వస్తున్నది, కానీ ఇది జరగదు అంటున్నాడు. ఎందుకంటే ఏకనాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా అసంతృప్తితో ఉన్నా కూడా మరి 25 మున్సిపాలిటీలలో మహాయుతి కూటమి మరి గెలిచిందంటే బీజేపీతో జతగట్టడం వల్లనే కనుక అధికారంలో ఉన్న పార్టీలు ఎవడు వదులుకోడు. కనుక ఏకనాథ్ షిండే అసంతృప్తి ఉంది. నేను ముఖ్యమంత్రి కాలేకపోయినా కదా, ఫడ్నవీస్ కంటే ముందు నేను ముఖ్యమంత్రిని కదా, అంతకుముందు ఫడ్నవీస్ కూడా ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఆయన మరి ఉప ముఖ్యమంత్రికి అప్పుడు ఒప్పుకున్నాడు కదా, సీనియర్ ముఖ్యమంత్రి కూడా. కనుక ఇవన్నీ చూసుకుంటే ఏకనాథ్ షిండే తోకజాడిస్తారా అనే మాట కూడా వినొస్తుంది. కానీ జాడించడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ 29 మంది కార్పొరేటర్లతో క్యాంప్ పెట్టాలని, ఒకవేళ ఆ క్యాంపు కనుక సక్సెస్ అయితే ఇటు పక్కన ఉద్ధవ్ థాకరే కాంగ్రెసు అట్లాగే రాజ్ థాకరే ఈ 3 పార్టీలు కలిస్తే 100 స్థానాలు మనకు 100
25 స్థానాలకు వస్తారు కనుక వాళ్ళందరూ కలిస్తే ఇప్పుడు వాళ్ళకు దాదాపుగా 96 స్థానాలు ఉన్నాయి. ఈ 29 కలిస్తే 125 స్థానాలకు వస్తారు కనుక ఉద్ధవ్ ఠాక్రేతోని కలిసి చేతులు గడిపి మరి 3 పార్టీల కూటమిలో చేరితే మొట్టమొదటి పోయేది ఉప ముఖ్యమంత్రి పదవి పోతుంది. అట్లాగే అక్కడ బీజేపీకి గట్టి బలం ఉన్నది, నష్టమేం లేదు కనుక ఇప్పుడు ఆ పని చేయడానుకుంటున్నాను. ఏదైనా సరే ఈ ఠాక్రేల పని అయిపోయిందా అంటే కాదంటున్నాను నేను. ఇప్పుడు ఏ ఎన్నిక ఆ ఎన్నిక ప్రత్యేకం. వచ్చే 5 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, వచ్చే 4 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక ఏం జరుగుతుందంటే చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం ఉద్ధవ్ ఠాక్రే అట్లాగే రాజ్ ఠాక్రే కలిసినా కూడా ఫలితం సాధించలేక డీలా పడిపోయారు. బృహన్ ముంబై ఎన్నికల్లో బీజేపీ ఒక రకంగా బ్రహ్మాండమైన విజయం కాకున్నా కూడా అత్యవసర మార్కులతో బయటకు పడ్డది. ఈ కూటమి మహాయుతి కూటమి ముందుకే పోతుంది. వచ్చే 4 ఏళ్ళు కూడా గవర్నమెంట్ ఇదే ఉంటుంది కనుక బృహన్ ముంబై కార్పొరేషన్ తాత్కాలికంగా 30 ఏళ్ల తర్వాత మరి ఈ ఉద్ధవ్ కుటుంబం నుంచి ముఖ్యంగా శివసేన నుంచి లాక్కున్నట్టు లెక్క. అది విజయంగా భావించాల్సిన అవసరం ఉన్నది. పార్టీల చీలికలను అట్లాగే వ్యక్తుల మధ్య చీలికలను సొమ్ము చేసుకొని బీజేపీ పార్టీ దేశమంతా అదే పనిచేస్తుంది. రేపు పొద్దున పశ్చిమ బెంగాల్లో కానీ తమిళనాడులో కానీ కేరళ పుదుచ్చేరి రాజకీయాలు చూస్తే కింది స్థాయిలో దక్షిణ భారతదేశంలో పెద్దగా అడుగు పెట్టకుండా పశ్చిమ బెంగాల్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తుంది. అబ్కా బార్ వెస్ట్ బెంగాల్ అంటున్నారు. బీహార్ ఎన్నికల విజయంతో ఏం జరుగుతుందో చూద్దాం. మొత్తం మీద మహారాష్ట్రలో రాజకీయాలు మాత్రం వేగంగా మారుతున్నాయి కూడా.